అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా ఉన్నట్టు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఎవరైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇమీడియట్గా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి మన ఛానల్. లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడు వచ్చిన వెంటనే వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఒక లైక్ కొట్టేయండి. ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ కామెంట్ చేయండి. లాస్ట్లో షేర్ చేయండి. ఆ ఒక్కటి మీరు చేస్తే చాలు, మిగిలిందంతా ఛానల్ యూట్యూబ్ చూసుకుంటుంది. గడప గడపకు బడితే బాధుడు. సామాన్యుడి నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఛార్జీలు, పన్నుల పెంపుతో 1,00,000 కోట్లకు పైగా వాత. లక్షల కోట్ల అప్పులు చేస్తూ ప్రజలపై పెనుభారం. మీరందరూ నేను ఒక చిన్న విషయం చెప్తా. చాలా చిన్నది, సింపుల్గా ఆలోచిస్తే చాలు. కరెక్టే, మన ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.40 లక్షల కోట్లు సంక్షేమం రూపంలో మేము ఇచ్చాము అంటున్నారు. 2.40 లక్షల కోట్లు మేము సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చాము అని మంత్రులు పదే పదే వాళ్ళ ప్రజా సాధికార యాత్రలోనూ సందర్భానుసారంగా చెప్తున్నారు. సీఎం గారు అదే చెప్తున్నారు. దీన్ని ఎవ్వరూ కాదనట్లా. నిజమే, అమ్మఒడని, రైతు భరోసా అని, జగనన్న చేయూత్ అని, అదని ఇదని ఇచ్చారు. ప్రజలకు 2.40 లక్షల కోట్లు ఇచ్చారు, కాదనలా. కానీ 2019 నాటికి 2023 డిసెంబర్ కదా, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటికి యాజ్ అన్నావు ఇప్పటికి రకరకాల అంశాల్లో ఉన్న ఛార్జీలు పెరుగుదల మనం చూడాలి. విద్యుత్ ఛార్జీలు అప్పుడు సగటున ఒక మధ్యతరగతి ఇంటికి 2019 నాటికి 700 నుంచి 800 వచ్చే బిల్లు, ఒక ఇంటికి 700 నుంచి 800 వస్తే ఇప్పుడు 2,500 వరకు బిల్లు వస్తుంది యావరేజ్గా కదా. ఎన్ని రెట్లు పెరిగింది? ఎందుకు పెరుగుదల? ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు? అది ఆలోచించాలి. అలాగే ఆర్టీసీ బస్సులో ఒకసారి అప్పుడు 2019 నాటికి ఒక 300 రూపాయలు పెడితే మనం జర్నీ చేయాల్సిన దూరం, అంటే విజయవాడ నుంచి నెల్లూరు అనుకోవచ్చు దూరం, 300 రూపాయలు పెడితే వచ్చేది ఇప్పుడు ఎంత ఉంది? 500 నుంచి 600 అలా ఉందన్నమాట. సో సగానికి సగం పెరిగినట్ట లేదా? ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయా లేదా సగానికి సగం? అది ఆలోచించాలి. అలాగే మనం నిత్యావసరాలు కావచ్చు, మనం డైలీ వాడేవే, పెట్రోల్ అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పెట్రోల్కి కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం లేదు, కేంద్రమే అంటారు. కేంద్రమే అన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రేటు ఉండాలిగా, మన దగ్గర ఎందుకు ఎక్కువ రేటు ఉంది అనేది ఆలోచించాలి. అలాగే ఇంకా అనేక అంశాలు. అప్పుడు పన్నులు, మనం కడుతున్న పన్నులు, రోడ్ ట్యాక్స్ కావచ్చు, లేదా చెత్త పన్ను కావచ్చు, లేదా మున్సిపాలిటీకి మనం ఇచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఏదైనా సరే అప్పుడు మనం ఎంత కడుతున్నాం, ఇప్పుడు ఎంత కడుతున్నాం, ఇలా మన జేబుల నుంచి బయటికి వెళ్ళేది మనం రూపాయి రాక లెక్కేసుకుంటున్నాం, పోయేది కూడా లెక్కేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఎంతసేపు ఇదే చెప్తున్నారు, మేము 2.5 లక్షల కోట్లు ఇచ్చాము, 2.5 లక్షల కోట్లు ఇచ్చామనే చెప్తున్నారు. కానీ వాత ఆర్టీసీ ఛార్జీలు అయితే కావచ్చు, పెట్రోలు డీజిల్ అయితే కావచ్చు, అలాగే విద్యుత్ ఛార్జీలు అయితే కావచ్చు, పన్నులు అయితే కావచ్చు, అంతెందుకు మద్యం, నేను అక్కడ మద్యం రాయలా, మద్యం కూడా అప్పుడు 150 రూపాయలు ఉన్న బాటిల్ ఇప్పుడు 350 రూపాయలు అయిందా లేదా? సో ఇలా లాక్కుంటున్నారు, అలా ఇచ్చారు, ఇలా లాక్కుంటున్నారు. ఇది అందరికీ జగమెరిగిన సత్యం, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. సో దాని గురించి మాట్లాడండి. అదనమాట వైసీపీతో సమస్య. అదే రాశారు. గడప గడపకు బడిత బాధుడు, సామాన్యుని అడ్డు విరుస్తున్న జగన్ ప్రభుత్వం, అదే రాశారు. పాదయాత్ర చేసి చెక్కులు నిమిరి తలపై చేతులతో ఆశీర్వదించి నేనున్నానని, నేను విన్నానని, నవరత్నాలని, నవ్యాంధ్రని అభివృద్ధి చేస్తానని, అద్భుతాలు సృష్టిస్తానని వాగ్దానాల మోత మోగించి ఆశీర్వరేపి అధికారంలోకి వచ్చిన జగన్ 4.5 ఏళ్లలో పన్నుల వాత వాయించారు. రాజకీయాల్లో ఫ్యాక్షన్కు తోడు పాలనలోనూ ఫ్యాక్షన్ తరహా వీరబోధుడంటే ఏంటో జనానికి జగన్ రుచి చూపించారు. పెట్రోలు, డీజిల్, ఆస్తి పన్ను, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక, వాహనాల పన్ను, ఇలా దేన్ని వదలకుండా జనం నడ్డి విరిగేలా పన్నులు, ఛార్జీలు మోత మోగించారు. నేను ఇంకా అక్కడ రాయలే. ట్రాక్టర్ ఇసుక అప్పుడు 1000 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 5-6 వేలు పెట్టాల్సి వస్తుంది. నేను ఇందాక బోర్డు మీద రాయలేదు కదా, అందరికీ తెలిసిన విషయమే అది. గతంలో ఏ ప్రభుత్వము చేయనంతగా లక్షల రూపాయల బడ్జెట్టేతర అప్పులు చేసిన వైకాపా ప్రభుత్వం
అవి చాలవన్నట్టు ప్రజల్ని ఛార్జీలు పన్నుల రూపంలో పిండేస్తోంది. అలా వసూలు చేసిన డబ్బు ఏమైనా ఆస్తుల కల్పనకు అభివృద్ధికి ఖర్చు పెట్టిందా అంటే అది లేదు. మూలధన వ్యయంలో ఏపీ దేశంలోనే అట్టడుగున ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. చాలా నిజం, ఇది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఇన్ని ఛార్జీలు పెరిగాయి, ఇక్కడ నేను రాయలేదు కదా, ఇసుక కూడా బాగా రేటు పెరిగింది, అలాగే మద్యం కూడా బాగా రేటు పెరిగింది. మరి ఇన్ని ఛార్జీలు పెంచారే, దీని ద్వారా వస్తున్న డబ్బు ప్రభుత్వం ఎప్పుడైనా సరే మనకి బడ్జెట్లో 2 రకాల ఖర్చులు ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది తిరిగి రూపాయి కూడా రాదు మన దగ్గర. మనం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే, మనం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, ఒక 6 నెలల్లోనో 1 సంవత్సర కాలంలోనో ఎప్పుడో టైం పీరియడ్ వేసుకోండి, అందులో మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం చేయాలి ఎక్కువ. ఆ 1,00,000 కోట్లలో కనీసం ఒక 40,000 కోట్లు 40% మూలధన వ్యయం అంటే ఏంటి? రోడ్లు వేయడము, బిల్డింగులు కట్టడము, అంటే మనం పెట్టుబడులు ఆకర్షించడానికి మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ ఖర్చులు చేయడం. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇది సంక్షేమ పథకాల రూపంలోనో బడ్జెట్ అంటే తిరిగి రానిది, తిరిగి ఆశించలేనిది. సో ఇది వృధా ఖర్చు కాదు. సో దీనికి 60% పెట్టాలి, దీనికి 40% పెట్టాలి. కానీ మన రాష్ట్రంలో దీనికి 85% పెట్టి దీనికి 15% పెడుతున్నారు. అంటే మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. దానివలన మనకు పెట్టుబడులు రావట్లేదు, మౌలిక సదుపాయాలు ఉండట్లేదు, రోడ్లు బాగోవట్లేదు, బిల్డింగులు బాగోవట్లేదు, అన్నీ బాగోలేదన్నమాట. దీనికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. పైగా ఇంత ఛార్జీలు మోత మోగించి ఏమైనా అప్పులు తక్కువ చేస్తున్నారంటే అప్పులు కూడా ఎక్కువ చేస్తున్నారు. సో 100% అంతర్గతంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఏదో లోపాయికారిగా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఛార్జీలు పెంచారు, అన్నిట్లోనూ బాధుడు, కానీ అప్పులు కూడా ఎక్కువ చేస్తున్నారు. ఆదాయం పెరిగింది అంటున్నారు, మాట్లాడితే మన మేధావి జర్నలిస్ట్ గారు సాక్షిలో ఎప్పటికప్పుడు ఆదాయం పెరిగింది, జీఎస్టీ పెరిగింది, మద్యం ఆదాయం పెరిగింది, అది ఇది అంటారు, కానీ అప్పులు చేస్తారు. ఒకదానికొకటి లింక్ లేదు. అదే అంతర్గతంగా ఏదో తప్పు జరుగుతోంది అని సూచిస్తున్నాయి. సో దాన్ని ఈనాడులో గడప గడపకు బడిత బాదురు అని రాశారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆయన మరణించారు. ఆయన కారును ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొన్న మరో కారు రోడ్డు యాక్సిడెంట్ కారణంగా ఆయన చనిపోయారంటే ఆయన నాకు పర్సనల్గా తెలుసు. నేను ఈనాడులో పనిచేసినప్పుడు డైలీ అంటే ప్రతి సమస్యని కూడా మూలాల్లోకి వెళ్ళి శోధిస్తాడు ఆయన. ఏదైనా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వ పరిపాలనను, పార్టీలకు సంబంధం లేదు యాక్చువల్లీ, ప్రభుత్వ నిర్ణయాలను అన్నిటి మీద కూడా మూలాల్లోకి వెళ్ళి ఇదిగో ఏమండి ప్రభుత్వం ఈరోజు జీవో ఇచ్చింది, దీనివల్ల ఈ లాభ నష్టాలు ఉంటాయని ఎప్పటికప్పుడు అనలైజ్ చేయగలడు ఆయన. అంత సమర్థత ఉందన్నమాట. సో ఆయన మరణించడం ఉపాధ్యాయుల సమస్యల మీద ఒక రకంగా ఒక వాయిస్ కోల్పోయినట్టే. అలాగే మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. ఏపీ హైకోర్టులోని 2 కేసులను తెలంగాణకు బదిలీ చేయండి. మార్గదర్శి విజ్ఞప్తి. ఏపీ ప్రభుత్వ వివరణ కోరని ధర్మాసనం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టొద్దని ఆదేశం. మార్గదర్శికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన 2 కేసులను ఆ రాష్ట్ర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ దాఖలు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వద్దు, తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టండి అని మార్గదర్శి అడిగితే వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే అదొకటి చూడొచ్చు. తర్వాత జగన్కు చిత్తశుద్ధి ఉంటే పులివెందులలో బీసీని నిలబెట్టాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా జనసేన ప్రభుత్వం. ఇది ఎలా ఉంటుందంటే జగన్కు అంటే వైసీపీ పొలిటికల్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు బీసీలని ఎక్కడైతే పెడతారో అక్కడే మేము బీసీలను పెట్టామని డప్పులు కొడతారు. నంద్యాలలో బీసీని పెట్టండి, ఆలగడ్డలో బీసీలను పెట్టండి, కర్నూలులో కడప జిల్లాలో కూడా జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురము ఆ ప్రాంతాల్లో కూడా బీసీలను పెట్టండి. బీసీ జనాభా అక్కడ కూడా ఎక్కువే కదా. రాజంపేటలో కూడా బీసీ జనాభా బలిజలు ఎక్కువ కదా, అక్కడ బలిజలను పెట్టండి లేదా బీసీలను పెట్టండి. అంటే వైసీపీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కడైతే బీసీలను పెడతారో అక్కడికి వెళ్ళి పొలిటికల్ మార్కెటింగ్ చేస్తారు. ఇదిగో ఇక్కడ బీసీ జనాభా ఎక్కువ కాబట్టి మేము బీసీలను ఇచ్చాము అంటారు. సో అన్ని చోట్ల కూడా అలాగే చేయాలి. చీరాల్లో 80% ఓటర్లు బీసీలు, మత్స్యకారులు, యాదవులు, చేనేత. కానీ అక్కడున్న ఇన్ఛార్జ్ ఎవరు? సో అలా ఉంటుందన్నమాట వైసీపీతో పొలిటికల్ మార్కెటింగ్. సో అదే పాయింట్ని
టీడీపీ అందుకుంది. జగన్కు చిత్తశుద్ధి ఉంటే పులివెందుల్లో బీసీని నిలబెట్టాలి. ఒకవేళ పొరపాటున ఆయన బీసీని పులివెందుల్లో నిలబెడితే ఈయన కుప్పం నుంచి మానేయాలిగా. అప్పుడు కుప్పంలో కూడా బీసీలు ఎక్కువే. సో ఇటువంటి ఈ కమ్యూనల్ పాలిటిక్స్, కమ్యూనిటీ ఛాలెంజ్లు వదిలేయాలి. అయితే వాళ్ళు ప్రారంభించారు, వైసీపీ వాళ్ళు ప్రారంభించారు కాబట్టి దాన్ని చంద్రబాబు గారు కూడా రివర్స్ తిరిగి సవాల్ చేశారు, అంతే తేడా. వాళ్ళే వదిలేయాలి, వైసీపీ వాళ్ళే వదిలేయాలి. కమ్యూనిటీ సెంటిమెంట్ రెచ్చగొడితే ఓట్లు పడతాయి అనుకోవడం దుర్మార్గం. అటువంటిది ఏమీ రాష్ట్రంలో జరగదు. కమ్యూనిటీ సెంటిమెంట్ రెచ్చగొట్టేసి సామాజిక సాధికార బస్సు యాత్ర చేసేసి మేము ఆ కులానికి ఎంత ఇచ్చాము, ఈ కులానికి ఎంత ఇచ్చామని చెప్తే ఓట్లు పడతాయి అనుకోవడం అవివేకం. సెంటిమెంటు, ప్రాంతాల సెంటిమెంటు, కమ్యూనిటీల సెంటిమెంటు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఈ రోజుల్లో చెల్లుబాటు అవ్వదనే నేను అనుకుంటున్నా. చూద్దాం ఇంకో 4 నెలల్లో ఎటువంటి తీర్పు వస్తుందో. పాచి పనులకు పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి. పోలీసులు లేకపోతే వైకాపా వాళ్ళు రోడ్ల మీద తిరగలరా? తెదేపా అధినేత చంద్రబాబు. పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి వాళ్ళిద్దరికి ఏమీ సీట్లు ఇవ్వరు, అయినా సరే చేరారు. ఎందుకు ఏంటనేది నేను ఒక వీడియో సెపరేట్గా చేశాను, చూద్దురు. కానీ సీఎం జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సామాజిక న్యాయం మీద చిత్తశుద్ధి ఉంటే పులివెందుల స్థానాన్ని బీసీకి కేటాయించి గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ఏవో 4 చిల్లర పదవులు బీసీలకు ఇచ్చి ప్రాధాన్యం ఉన్నవి సొంత వారికి కట్టబెట్టాలనుకోవడం సామాజిక న్యాయం కాదని ధ్వజమెత్తారు. మొత్తం 111 మంది ఎమ్మెల్యేలను మార్చినా రాబోయే ఎన్నికల్లో ఓటమి తథ్యమన్నారు. అసలు పోలీసులు లేకుండా ఈ సీఎం, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు రోడ్ల మీద కూడా తిరగలేరు అని చంద్రబాబు గారు చెప్పారు. అదొకటి చూడొచ్చు. తర్వాత నాదెళ్ల మనోహర్ గారు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న. 2 అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ను బ్లాక్ లిస్టులో పెట్టాయి. 1070 కోట్ల రుణం ఇస్తే 300 కోట్ల దుర్వినియోగం చేశారంట. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదు. రోడ్ల ప్రాజెక్టులు వదిలేసి 2 బ్యాంకులు వెళ్ళిపోయాయి. జనసేన నేత నాదెళ్ల మనోహర్. సో నాదెళ్ల మనోహర్ గారు కొన్ని కీలకమైన పాయింట్ల మీద మాట్లాడుతున్నారు. ఆయన టోఫెల్ శిక్షణకు ఆ ఒప్పందంలో జరిగిన అవినీతి కావచ్చు, అలాగే ట్యాబ్లు కొనుగోలు విషయంలో కావచ్చు, నాడు నేడులో నిన్నగాక మొన్న మాట్లాడిన అంశము, అలాగే ఇప్పుడు మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. 2 అంతర్జాతీయ బ్యాంకులు ఇచ్చిన రుణాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదు, మన వాటా ఇవ్వలేదు కాబట్టి ఆ బ్యాంకులు అంట మన ఆంధ్రప్రదేశ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాయంట. పరువు తక్కువ. ఇటువంటివి నాదెళ్ల మనోహర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఆంధ్రజ్యోతిలో వేశారులే ఈ ఆ కలెక్టరేట్లు ముట్టడే అంశం, అంగన్వాడీలది, ఆశాలది ఆంధ్రజ్యోతిలో వేశారు. ఆ పత్రిక చూస్తున్నప్పుడు చెప్తాను. అధికారంలోకి వస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఈ క్లిప్పింగ్ తీసి పెట్టుకోండి. యూత్, మై డియర్ యూత్ ఓట్ బ్యాంక్, నిరుద్యోగులు ఈ క్లిప్పింగ్ తీసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ కాదు, ఒక 1 ఇయర్ వదిలేద్దాం, 2వ సంవత్సరం నుంచి వెంటాడదాం టీడీపీని. సార్ లోకేష్ గారు, మీరు పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇదిగో మీరు అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ గడిచింది, ఎన్ని ఇచ్చారు? కనీసం ఒక 3-4 లక్షలైనా 5 లక్షలైనా ఇచ్చారా లేదా అని అప్పుడు అడుగుదాం. సో ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నేను కూడా మీతో పాటు ఉంటా, నేను కూడా మీతో పాటు ప్రశ్నిస్తా. ప్రభుత్వం మారిన తర్వాత నేను చెప్తున్నాను కదా, నేను పాలకపక్షానికి వ్యతిరేకం, నేను నిజమైన జర్నలిస్ట్గా ఉండాలనుకుంటున్నా, ప్రభుత్వం చేసే తప్పులు ప్రశ్నించాలనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత ఒక 1 ఇయర్ వదిలేసి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనం ఈ లోకేష్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా లేదా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా లేదా అనేది మనందరం కలిపి పోరాడదాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తున్నారు లోకేష్ గారు. నిర్వాసితుల సమస్యలకు 100 రోజుల్లో శాశ్వత పరిష్కారం, కల్లుగీత కార్మికులకు పని లేని సమయంలో పరిహారం. పాదయాత్రలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా. అలాగే ఎన్నికల షెడ్యూల్ కాస్త ముందే రావచ్చు. వచ్చే ఏప్రిల్, మేలో విద్యుత్ కోతలు తలెత్తవచ్చు. ఫిబ్రవరి 15లోగా పథకాలు పంపిణీ పూర్తి చేసేస్తాం. మంత్రులు మరింత సీరియస్గా పనిచేయాలి. ఎన్నికలకు ఆరోగ్యశ్రీ మనకు ప్రధాన ప్రచారాస్త్రం. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్. యాక్చువల్లీ ఈసారి ఎలక్షన్స్ అంటే ఒక 2 నెలల ముందు, సాధారణంగా ఏప్రిల్లో జరుగుతాయి కదా, ఏప్రిల్ కాదు ఫిబ్రవరిలోనే రావచ్చు, ఎలక్షన్స్ ఒక 1-2 నెలల ముందు రావచ్చు ఆంధ్రప్రదేశ్కి అని అందరూ కూడా ఎన్నికలకు రెడీగా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. యాక్చువల్లీ ఇది మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా నాయకులందరూ అదే చెప్తారు. చూడండి చంద్రబాబు గారు గత 1.5 ఇయర్ నుంచి చెప్తున్నారు ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు, రెడీగా ఉండండి అని.
ఈవెన్ సీఎం గారు కూడా అదే చెప్తున్నారు చాలామందికి, ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు అని. ఎందుకంటే లోక్సభతో పాటే మన రాష్ట్రాలకు అన్నిటికీ ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే లోక్సభ మే వరకు గడువు ఉంది. లోక్సభకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినప్పుడే మన 5 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్తో సహా ఇంకో 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తారనమాట. సాధారణంగా జరిగేది అదే. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముందుకు వస్తే ఈ రాష్ట్రాలు కూడా ముందు పెడతారు, లేదంటే పెట్టరు. ఎందుకంటే ఈసీ దగ్గర అంత వ్యవస్థ ఉండదు. మొన్నే 5 రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహించి, మళ్ళీ ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహించి, ఏప్రిల్లో లోక్సభకు ఇతర రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహించేంత అంత కెపాసిటీ ఉండదు. 2-3 నెలల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించలేరు. కనీసం 5 నెలల గ్యాప్ ఉంటేనే పని అవుద్ది. సో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే అలర్ట్ చేయడానికి, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, వైసీపీ కార్యకర్తల్ని అలర్ట్ చేయడానికి, అమ్మో ఎన్నికలు వచ్చేస్తున్నాయంటే మనం యాక్టివ్గా ఉండాలని అలర్ట్ చేయడానికి అలా కామెంట్ చేస్తారు అంతే తప్ప నాకు తెలిసి అదంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక సాక్షిలో చూసుకుంటే 25 లక్షలు ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయ పరిమితిని భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను గతంలో చాలా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆరోగ్యశ్రీ 25 లక్షల కోట్లు కాదు, 25 లక్షలు కాదు, ₹1,00,00,000 వైద్యం ఉచితంగా చేయిస్తామన్నా సరే అనవసరం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఆపరేషన్కి ఒక హాస్పిటల్కి మనం వెళ్తే వాళ్ళు 33 వంకలు వెతుకుతారు. ఆ వంక ఈ వంక, ఆ వంక ఈ వంక వెతికి ఎలాగోలాగా డబ్బులు లాగేస్తారు. ఇది కల్లారా నేను ఎన్నో ఘటనలు చూసి విసిగిపోయాను. ఇంకా అసలు నేనే చెప్తుంటా, ఏదైనా ఇష్యూ జరిగినా వద్దు, మీరు ఆరోగ్యశ్రీకి వెళ్ళొద్దు, వాళ్ళు ఎవరు ఇచ్చినా సరే లంచాల మీద లంచాలు తీసుకుంటారు. మందులు, స్కానింగ్లు, లంచాలు. ఒక ఇంజెక్షన్ చేయడానికి ₹3,000 అడుగుతారు. ఒకవేళ ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవ్వండి, ఇది మరి జాగ్రత్తగా చెయ్యాలండి, ఇది కొంచెం తేడా వచ్చినా ప్రమాదం వద్దండి, చూడండి ఇచ్చేయండి అవేవో అని పక్కన వాళ్ళు ఎవరో అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. అదే అంటే ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం చేయించుకుంటే వీళ్ళకి ఉచితంగా అప్పనంగా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, అప్పనంగా వైద్యం జరుగుతుంది కదా, సో వీళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకుందాం అనే లెక్కల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కడికి అదే అలవాటు. అందుకే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు తీరు మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్యశ్రీ ఎంత ఖచ్చితంగా అమలవుతుందనేది చూడాలి, ఎంత యాక్యురసీ దానిలో ఉందనేది చూడాలి, మనం బిల్లులు ఎంత సక్రమంగా ఇస్తున్నామనేది చూడాలి. ఎంత ఇచ్చామనేది ఎందుకు, 25 లక్షలు ఇస్తాయంటే, 50 లక్షలు ఇస్తాయంటే, ₹1,00,00,000 ఇస్తాయంటే, ఎంత కరెక్ట్గా అమలవుతుందనేది మనకు ఇంపార్టెంట్. అది లేదు. ఆసుపత్రులకు బిల్స్ పెండింగ్ ఉంటున్నాయి. హాస్పిటల్కి ఎప్పటికప్పుడు బిల్లులు ఇచ్చేయండి, వాళ్ళ కరప్షన్ తగ్గిస్తారు. నేను చాలా హాస్పిటల్స్లో మాట్లాడా, వైద్యులతో మాట్లాడా, ఏమండి ఏంటండి ఇంత కరప్షన్ అని. ఏమండి గవర్నమెంట్ మాకు బిల్లులు ఇవ్వదండి, ₹50,000 వైద్యం ఇప్పుడు చేస్తే మాకు ఎప్పుడో సంవత్సరం తర్వాత బిల్లు వస్తుంది, ఈలోగా 50,000కి మేము ఎలా ఖర్చు పెట్టాలి, స్టాఫ్కి ఎలా శాలరీస్ ఇవ్వాలి, అందుకని ఇలా జరుగుతుంది అని వాళ్ళు ఒక ఫ్యాక్ట్ చెప్తారు. సో ఇక్కడ ప్రభుత్వానిదే తప్పు, ఆరోగ్యశ్రీలో అంత లంచాలు, అంత అవినీతి రావడానికి. ప్రభుత్వాలు ఇమీడియట్గా ఏ నెలకు ఆ నెల బిల్లులు క్లియర్ చేయండి, లేదా 3 నెలలకు ఒకసారి బిల్లులు క్లియర్ చేయండి. అలా చేయదు. ఇక 7 రోజుల్లో పరిష్కరించాలి. తొలి దశలో నాడు నేడు స్కూళ్లలో మరమ్మతులు నిర్వహణపై విద్యాశాఖ ఆదేశాలు. ప్రధానోపాధ్యాయుడు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలి. బాలబాలికలు వేరువేరు టాయిలెట్లలో నిరంతర నీటి సరఫరా అంటే ట్యాపులు కట్టొద్దా, నీళ్ళు వస్తూనే ఉండాలా, నిరంతర నీటి సరఫరా అంటే. మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా. బోధనాసుపత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు. నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 21 పోస్టులు మంజూరు. ఇప్పటికీ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం. 700 కోట్లతో మార్కాపురం రాసి మళ్ళీ ఉద్దానంకి వెళ్ళేవయ్యా, వెళ్తావు, మనకు తలా తోక ఉండదుగా, మన డప్పు మనం కొట్టుకోవాలి అంతే. ఎవరి డప్పు వాడు కొట్టుకోవాలన్నట్టు నీ డప్పు నువ్వు కొట్టుకోవాలి, సంబంధం లేని విషయాలు కూడా రాయాలి. మార్కాపురంలోన కనిగిరిలో ఉంటారు ఎక్కువ కిడ్నీ బాధితులు. కనిగిరి పక్కన ఒక 2 ఊళ్ళలో ఎక్కువ మంది ఉంటారు. అలాగే చేమకుర్తి దగ్గర పొదిల్లో కొన్ని విలేజెస్లో ఉంటారు, చేమకుర్తి దగ్గర ఒక 2 విలేజెస్లో ఉంటారు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. సో మార్కాపురం వాళ్ళందరికీ కేంద్రం అవుద్ది, మంచిదే. తర్వాత ఉదారంగా సిఫార్సులు చేయండి. తుఫాను, కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం జగన్ విజ్ఞప్తి అంట. మంచిదే, చేస్తారు, సిఫార్సులు చేస్తారు. ఇంకా విశాఖ మెట్రో డిపిఆర్కు ఆమోదం అంట. ఎప్పుడో విశాఖ మెట్రో ఎప్పుడుదో ఎన్నికలకు సన్నద్ధం, మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం. అభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం అంట.
తర్వాత జగన్ నినాదాలతో ప్రతిధ్వనించిన ప్రాంతాలంట. విప్లవాత్మక సంస్కరణలతో పాపం సామాజిక సాధికార యాత్ర సాక్షికి కూడా బోరు కొట్టేసినట్టుంది. పాపం మొదటి పేజీలో రాసేవాళ్ళు జనంలో ఓ భాగం అని, కానీ ఇప్పుడు లోపల పేజీలకు పంపించేశారు. చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. నెల్లూరులో జరిగిందంట. సాధారణంగా ఎక్కడైనా సామాజిక సాధికార యాత్ర జరిగితే ఏం రాస్తారు? హాజరైన జనసందోహంలో ఓ భాగం అని రాసి ఫస్ట్ పేజీలో రాస్తారు. పాపం నిన్న నెల్లూరులో సరిగ్గా జరగలేదేమో. నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థుల్లో ఓ భాగం అని రాయలే, సాక్షిలో ఓ భాగం అని రాయలేదంటే ఆ భాగంలో ఎన్ని ఉన్నాయో పాపం. సో ఇదంతా సాక్షి. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో ఉద్యమాంధ్ర జగన్ సర్కార్కు సమ్మెట పోటు. పాపం ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి. ఈ టైంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆల్రెడీ రోడ్డు ఎక్కారు. ఆశాలు కూడా నిన్న రోడ్డు ఎక్కారు. విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు కూడా రోడ్డు ఎక్కారు. మళ్ళీ మున్సిపల్ కార్మికులు కూడా రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉన్నారు, వివిధ వర్గాలు. ఎందుకంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ హామీలు ఇచ్చి పడేశారు. వాటి అమలుకి ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటనేది ఏమో ఆలోచించకుండా ప్రభుత్వం ఏర్పాటు అంటే అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రూపాయి రాక పోక బడ్జెట్ ఇవన్నీ చూసేసరికి కొంచెం కష్టమవుతుంది. అందుకని ఏ హామీలు చాలా వరకు అమలు చేయట్లా. సో అందుకే అంగన్వాడీలు ఆల్రెడీ 4 రోజుల నుంచి ఆందోళనలో ఉన్నారు, సమ్మెలో ఉన్నారు. ఇప్పుడు ఆశా వర్కర్లు 4 రోజులుగా అంగన్వాడీలు సమ్మె జరుగుతుంది. డిమాండ్లు పరిష్కరించుకుంటే ఉద్యమం ఉధృతమని చెప్పి ఆశా వర్కర్లు కూడా చెప్తున్నారు. 27వ తేదీ నుంచి సమ్మెకు మున్సిపల్ వర్కర్లు పిలుపంట. సో అదొకటి చూడొచ్చు. అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి కాబట్టి సమ్మె కొనసాగుతుందంట అంగన్వాడీలది. ఇక రాష్ట్రాన్ని దోచేసి చీకట్లోకి నెట్టారు. దద్దమ్మ పాలనలో జీవితాలు అధోగతి, విసుగెత్తిపోయి కసిగా ఉన్న జనము నా 10 ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా? జగన్కి చంద్రబాబు సవాలు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇసుక, మద్య నిషేధం, సిపిఎస్ రద్దుపై నిలదీత. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి, తంబళ్ళపల్లి, మంత్రాలయం, రామచంద్రాపురం నేతలు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. అది మనం సెపరేట్ వీడియో చేసాంలే, రిలీజ్ అవుద్ది. తర్వాత మాట తప్పడం అంటే ఇదే జగన్. అంగన్వాడీలకు నిలువున మోసం. పొరుగు రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తామన్న ఎన్నికల హామీ ఏమైంది? పవన్ ప్రశ్న. ధర్నాలకు జనసేన మద్దతు ఇస్తుందని వెల్లడి. సో అది పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీలకు మద్దతు ఇచ్చారు, అది ఒకటి రాసుకున్నారు. ఇక ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ 20 కల్లా విడుదలకు కేంద్రం యోచన. సీఎం ఆ నెల మొదటి వారానికే సంక్షేమ పథకాలు పూర్తి చేద్దాం. కేబినెట్ భేటీలో మంత్రులతో జగన్. చిట్ చాట్ వద్దని స్పష్టీకరణ. అభ్యర్థుల మార్పుపై జగన్ అంతర్మతము. ఓటమి ఖాయమనే భారీగా మారుస్తున్నారని ప్రచారము. ప్రజల్లోనూ అదే అభిప్రాయము. దీంతో సీఎం వైసీపీ పెద్దలు తర్జన భర్జన. అబ్బే 40 మందినే తీసేస్తామని సంకేతాలు. 40 మందిని మార్చినా అది తప్పే. 40 మందిని మార్చినా అది వైసీపీకి భయంతో మార్చినట్టే. సో అంటే ప్రభుత్వంలో భయం ఉంది, భయపడుతున్నారు కాబట్టి అభ్యర్థులను మార్చేస్తున్నారు. నిధులు దిగమింగారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన 9,000 కోట్లు స్వాహా. జగన్పై లోకేష్ ఆగ్రహం. జాలర్లకు 800 కోట్లు ఇచ్చాం. బోటు, వలలు, డీజిల్, జీపీఎస్ సబ్సిడీపై అందించాం. అవన్నీ వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని ధ్వజం. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. సో 3 పత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు అయితే చెప్పుకున్నాము. టైం 7:30 అయింది ఇప్పటికి. సో నేను అప్లోడ్ చేసి రిలీజ్ చేసినప్పటికి 8 అవుద్ది. సో వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అన్న నేను లాస్ట్ వరకు చూసా, తమ్ముడు నేను లాస్ట్ వరకు చూసా అని. చివరి వరకు నేను చూశాను, ఇదిగో మీరు పెట్టిన అరగంట వీడియో కూడా నేను చూశాను అనేది మొత్తం చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఎవరెవరు చూశారనేది నేను చూస్తాను. అంటే ఎంతమంది చివరి వరకు చూస్తున్నారనేది నాకు కూడా తెలియాలిగా. థ్యాంక్ యూ.